మేమా దర్శి పసుపు కళ్ళు ఇది రెండోసారి. ఫస్ట్సారి 4 తీసుకెళ్ళాం, పాడివే తీసుకెళ్ళాం, ఇప్పుడు చూడి అయినాయి. పర్వాలా రకంగా ఈసారి కూడా కొంచెం పెరమైన అనిపిస్తుంది. ఈసారి కూడా కొంచెం పెరమైన అనిపిస్తుంది. ఎక్కువగానే ఉంది. 3 లక్షలు పడ్డాయి. ఒకటి వచ్చి 1,50,000 2 లక్షలు దాకా చెప్పారు. 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి అడిగినాం, పర్వాలేదనే తీసుకున్నాం. ఏం బ్రీడ్ మంచిగా ఉంటుందని వచ్చినాం. 4 తీసుకుందాం అనుకున్నాం, 3 తీసుకున్నాం. ఇంకా ఆటో పట్టలేదని మేలకుండా బాధను. మేము ఏడకే వచ్చింది ఎటు ఫస్ట్ టైం మేము మా ఏరియా ఉండగానే వాడు బాగా ఏడకే వచ్చాం. అదే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఊర్లో ఏం రెండోసారి, ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. రెండోసారి వచ్చినా కొంచెం తిరిగి మనకు నచ్చినవి తీసుకోవచ్చు అని వచ్చినాం. మాకు అనుకూలం, మాకు నచ్చే తీసుకున్నాం. అనుకూలంగానే ఉంది. దర్శి లేదు, ఇంటి దగ్గర బర్రెలు మేపుకోమని ఉన్నాయి. ఉందిలే 10 ఉన్నాయి. 10 5-6 సంవత్సరాల నుంచి. లాభమనేగా కొనకపోతుంది, లేదా ఎందుకు కొనకపోతాం. కొంతమంది అట్టుంది, కొంతమందికి ఎట్టుంటుంది. అది నచ్చి పెట్టుకుంటే లాస్ ఏం రాదు. బర్రెలు అన్ని ఎక్స్పీరియన్స్ లాభసాటిగా ఉందనే కొనకపోతున్నాం. అదే పొలం పని చేసుకుంటాం, దానికి మళ్ళీ బర్రెలు ఉంటాయి, అందుకని మాకు లాభమే కానీ లాస్ ఏం రాదు. మేత పోతా కొనేది ఉండదు, అంతా మా సొంతది కాబట్టి లాభసాటిగా ఉంటది. అన్ని కొని అయితే లాభసాటి ఉండదు కదా, ఓన్గా చేసుకుంటాం. అప్పుడు మేము ఫస్ట్ 1-2 కాడి నుంచి స్టార్ట్ చేసినాం. మేము 10 బర్రెలు దాకా మేపినాము. ఇప్పుడు వీళ్ళు బర్రెలు పెట్టి పారం పెట్టుకొని ఇక్కడైతే కొంచెం మంచి బ్రీడ్ దొరికిద్దని వచ్చినారు. 100 ఉదయం 50 సాయంత్రం 50 కేంద్రానికి దర్శి శాతం బట్టి. మీదే మీదే సొంతమే, ఇంటి దగ్గరే, ఫామ్ లేదు, ఇంటికాడే ఓన్గా. ఇంటికాడే రేకుల చెట్టు వేసి రేకుల చెట్టులో పెట్టి ఓన్గానే చేస్తాం. ఎక్కువ ఉంటే శాతాన్ని బట్టి ఫ్యాట్ని బట్టి 80 రూపాయలు లీటర్ పాలు, 83 రూపాయలు. ఇప్పుడు ఫ్యాట్ 10 వస్తే 80 రూపాయలు పడుతుంది. ఎప్పుడైనా అదే రేటు ఉంటుంది పాలకి. ఫ్యాట్ని బట్టి కాబట్టి డైరీలో ఎప్పుడైనా ఒకటే రేటు ఉంటుంది. ఇళ్లలో పోసేది అయితే రేటు ఉంటుంది, కానీ ఉంటుంది. ఇది 3వ ఈత, ఇది 2వ ఈత ఉంటుంది, అది 3వ ఈత ఉంటుంది, అది 4వ ఈత ఉంటుంది. ఇప్పుడైతే 3 అని చెప్పారు వాళ్ళు. మేమంతే అనుకున్నాం, మేమే పిండింది లేదు, వాళ్ళు చెప్పింది మనం నమ్మటమే. అంటే 3 లీటర్ల పాలు 1,00,000 రూపాయల గేదె, దాంట్లో దూడ ఉంటది కాబట్టి దూడ అని సూటి మొత్తి మనకు లాభం. పాల గురించి మేము కొనలా, అది మళ్ళీ 1,50,000 దాకా అమ్ముద్దని మేము కొనుక్కున్నాం. అది మళ్ళీ పాకం అయితే 2-3 నెలలు పిండుకున్న పాలు తాగుతాం, తర్వాత సూడిది అయింది, మళ్ళీ ఇంటికాడే మళ్ళీ రికవర్ అవుతుందని సూడిది అనుకుంటాం. అది ఇప్పుడు ఒక నెల ఇచ్చిన 2 నెలలు పిండుకున్నాం, తర్వాత మళ్ళీ సూడిది అయింది కదా. సూడిది అయినప్పుడు తర్వాత మళ్ళీ పాలు ఇచ్చింది. ఇదేమో సూడిది అని చెప్పలా, 2 నెలలు అన్నారు. సూడిది అదృష్టం అంటే సూడిది, లేత లేదన్నారు. అదైతే 5 నెలలు సూడిది, ఇదైతే సూడిది లేదు. ఇది లేత పాడి, ఇది 2 నెలలు అయింది. దీని అది బొమ్మ, అది దాని బొమ్మ. కూర్చొని పెట్టుకోవడం. 7,000 ఇది పోర్నాడు, ఇదల్లా అశోక్ లేలాను పోలవరా. ఎప్పుడు కొంటా అమ్ముతా ఉంటాం, ఎప్పుడు కొంటానే ఉంటాం. ఈ నెక్స్ట్ వారం చూద్దాంలే, నెక్స్ట్ వారం చూద్దామని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు 2 కొనుక్కపోయినా, ఈసారి వచ్చిన ఒక 2 అట్లా. ఈ మళ్ళీ సూడి నమ్మకం అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 తర్వాత మళ్ళీ రేట్లు ఎక్కువే చెప్తారు. మనకు 1,00,000 అనేది వాళ్ళు 2 లక్షలు చెబుతారు. మనకు ఆయన కాడికి మనం అడగటమే 50,000 ఎక్కువే చెబుతున్నారు. మనకి 50,000 కానీ 50,000 ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకొకరి కాడికి పోతాం. చూసి కొనుక్కోవడమే, మోసాలు ఉంటాయి. చూసి మోసాలు ఏముండవు, చూసి కొనుక్కోవడమే. ముందు బేరం చేసినప్పుడు పాలన్నీ చూసుకొని రేటు మాట్లాడుకుంటాం. అది పొదుగులు అన్ని చూసుకొని కొనుక్కున్నాం. దాని సరిపోయిందని మనకు అంచనా ఉంటేనే మనం అడిగేది. అంచనా ఉందనే దాన్ని మాట్లాడిను. అనుకూలంగానే ఉంటది, చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలా. అది ఎట్టంటే కొనుక్కోకుండా చూసి నిదానంగా 1-2 సార్లు చూసి కొనుక్కోవడమే. దళారులు లాగి పీగి చేస్తుంటారు, అవన్నీ మనం పడకూడదు. ముందే జాగ్రత్తగా ఉండి మనకు నచ్చి తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన కాడికి వాళ్ళు అమ్మ మంచిది అంటే
మనకు నచ్చింది మంచిది అన్నా కానీ మనం కదా మనకు నచ్చాలి వాళ్ళు తీసుకోమంటే తీసుకొని లాక్కొని పోతారా లాక్కొని పోయేదానికి పడకూడదు. 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. మేము ఎటు బాగా ఏడకే వచ్చాం ఇక్కడికే రావటం. ఎటు బా మూడోసారి ఒకసారి వచ్చినాం నచ్చక కొనకుండా పోయాం. ఇది మూడోసారి. ఒకసారి వచ్చి చూసిపోయాము నచ్చలేదు. 4 బర్రెలు తీసుకుపోయాను, మళ్ళీ 2వ సారి నచ్చలా వదిలేసిపోయాను. ఇప్పుడు 3వ సారి వచ్చి మళ్ళీ 3 బర్రెలు. బ్రీడ్ గురించే. ఈ బ్రీడ్ అయితే పాలు బాగా ఇస్తాయని రావడం. ఆవులు మాకు అనుభవం లేదు, ఆవులు మేము మేపల. అది ఇంకేనో 10 అయితే అనేది ఉండదు. ఇప్పుడు తోలకపోయినామా ఈ పాకమైన అమ్ముకుంటామా మళ్ళీ వస్తాం, మళ్ళీ తోలకపోతాం. అట్ట 10 బర్రెల వరకు మినిమం ఉంటాయి. పిండుకోవటం పాకం అయినాక మళ్ళీ అమ్మేస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ తోలకపోతాం. మనకు 1 రూపాయి రావాలంటే అట్లా చేసుకోవాలి. మేము బొట్లపాల నుంచి వచ్చినాం. దర్శి దగ్గర బొట్లపాలు ఒకటే 1,10,000 పడింది. చెప్పడానికి 1,20,000 చెప్పి మేము 80 కాడి నుంచి అడిగి 90,000 92,000 కొన్నాం. 8,000 బాడిగా. వాళ్ళు ఎన్ని వస్తాయో మనం చెప్పిన మన బిండుమా వాళ్ళు తోలుకొచ్చి మేము తీసుకున్నాం. రేపు బిండుకుంటే తింటే పాడిది వాళ్ళు 4 లీటర్లు 5 లీటర్లు చెప్పి వాళ్ళు చెప్పటం మనకు అయిపోయినాక ఎత్తయో దూలాలు లేవు. లేదు ఎన్నెళ్ళు మేము అడిగినాం. అవన్నీ ఏంది అడగలేదు, కొన్నాం. పెద్ద ఏమో 27,000 కడిగి పడ్డాయి, చిన్న ఏమో 15,000 చెప్పడం చెప్పారు. 35 బాగానే చెప్పారు. కొంచెం రేట్లు ఎక్కువగా ఉంది అంతేగా, అందరు ఎక్కువ వస్తారు కదా మేపుకోవడానికి, అందుకని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తక్కువ వచ్చింది, ఎక్కువ రాలా. మేము ఉంటే 2 కొనేవాళ్ళమే, రేట్ ఎక్కువ ఇంకా లేవు అని అంతవరకే మాకు నచ్చినాయి. అంతవరకే తీసుకోవాలి. జాబ్రాబాద్ ఒకటి ఉంది ముర్రాని, అది దాని గురించి సంవత్సరం లోపు ఒక 10 సంవత్సరం ఉంటాయి. వాళ్ళు మళ్ళీ అడుగుతారు మాకు. సంవత్సరం లోపు కొన్ని, సంవత్సరం కొన్ని కొంచెం ఉందంటే. మిగతా ఎక్కడే తీసుకోవాలి.